మనం చేయబోయే ప్రతి ట్రావెలింగ్ వీడియో కంటెంట్ ఇదే. నువ్వు ఎంత బడ్జెట్లో వెళ్ళాలి, ఎంత దూరం ఉంది, ఇది కాదు మనం చేసే కంటెంట్ ట్రావెలింగ్ వీడియో అంటే. కంప్లీట్గా ఆ గుడి నీకు అర్థమయ్యే విధంగా అసలు ఏంటి, అక్కడ నువ్వు వెళ్తే ఏం గమనించాలి, నువ్వు ఆ గుడికి వెళ్తే నీకేం తెలియాలి, నీకు ఏ జ్ఞానం కావాలి, అక్కడ ఏం చూడాలి నువ్వు, ఇది చెప్తా నేను. ఆ గుడిని డీకోడ్ చేద్దాం సింపుల్గా. మోర్ దెన్ ఏ ట్రావెలింగ్ అండ్ టూరిజం కంటెంట్, నేను ఈ ట్రావెలింగ్ బేస్ తీసుకొని సో ఐ నీడ్ టు డీకోడ్ సమ్ ఎపిక్స్ అనమాట. ప్రతి ఒక్క శిల్పానికి ఒక స్టోరీ ఉంది. రీసెంట్గా రామప్ప టెంపుల్కి వెళ్ళా, మన వరంగల్ దగ్గరలో ఒక 70 కిలోమీటర్స్ దగ్గరలోనే. ఒక్కొక్క స్తంభాన్ని చూస్తే అసలు చిన్న చిన్న హోల్స్ పెట్టారు ఆ స్తంభాలకి. ఇట్స్ లైక్ వెంటిలేషన్ ప్రాసెస్ అనమాట. అంటే గర్భగుడి లోపల నీకు మొత్తం ఉక్కపోతగా ఉంటుంది, బట్ రామప్ప టెంపుల్లో నీకు ఆ ఉక్కపోత లేదు. సో ప్రతి ఒక్క శిల్పానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. నీకు వర్షాలు పడ్డప్పుడు అసలు అది ఫరకే పడదు నీకు అసలుకి. ఏమమ్మా ఇంత అద్భుతాన్ని ఎలా పెట్టారు రా బాబు. అసలు మళ్ళీ స్టార్ షేప్స్లో ఉంటాయి కొన్ని. అసలు దిమ్మ తిరిగిపోయింది. ఆ గర్భగుడిలో ఏ గర్భగుడి అయినా నీకు లైటింగ్ పడదు, చీకటి ఉంటుంది. గర్భగుడి కంటే కమ్మేసినట్టు ఉంటుంది చీకటి మొత్తం. బట్ అక్కడ శివలింగం నీకు మెరుస్తూ ఉంటుంది. మెరుస్తుంది అంటే ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ప్రిన్సిపల్ వాడారు అక్కడ. ఎదురుగా 4 పిల్లర్స్ ఉంటాయి అనమాట, స్తంభాలు, 4 స్తంభాలు ఉంటే నీకు బయట నుంచి వచ్చే వెలుతురు ఏదైతే ఉందో అది ఆ స్తంభాల మీద పడి అక్కడ నుంచి లైట్ అనేది డైరెక్ట్ గర్భగుడి మీద పడుద్ది. సో అమ్మ ఇంత సైన్స్ ఎలా పెట్టారు బాబు అనిపించింది. మనం చిన్నప్పుడు ఏదైతే చదువుకున్నామో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్, ఫిజిక్స్ని అక్కడ ప్రాక్టికల్గా అప్లై చేశారు. అసలు ఇప్పుడు చెప్తున్నారు గూస్ బంప్స్ వస్తున్నారు, ఏమో ఇంత అద్భుతం ఎలా పెట్టారు బాబు అని. ఇంకోటి ఏమంటే ఆ గుడి మీద ఏనుగుల బొమ్మలు ఉంటాయి చాలా, ఒక 512 నెంబర్ కరెక్ట్గా గుర్తులేదు. ఆ ఏనుగులు పెట్టారు అక్కడ, చిన్న చిన్న ఏనుగుల బొమ్మల్ని. ప్రతి ఒక్క ఏనుగు డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. అలా ఎందుకుంది అని జస్ట్ నేను రీసెర్చ్ చేస్తే, అలా ఎందుకు పెట్టారు ఏనుగుల్ని, అసలు టెంపుల్ మీద జంతువులు ఎందుకు పెట్టారని నేను రీసెర్చ్ చేస్తే, ఒకప్పుడు మనకి గుడి నిర్మాణంలో ఏనుగులు చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఆ ఏనుగులు చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట, అంతంత బరువులు మోయటానికి. వాటికి థ్యాంక్ఫుల్నెస్తో ఆ ఏనుగుల బొమ్మలు కూడా చెక్కారనమాట. ఈవెన్ అవి దారిని సూచిస్తూ ఉంటాయి. అంటే నువ్వు టెంపుల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా బయటికి రావాలి. ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్లో ఒక డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. అలాగా ఏనుగుల్ని పెట్టారు అంటే ఆ ఏనుగుల్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయినా కూడా నీకు టెంపుల్ నుంచి ఎటు వెళ్ళాలి, లోపలికి ఎటు బయటికి రావాలని తెలిసిపోద్ది. క్రేజీ కాన్సెప్ట్ అసలుకి. ఇంకోటి ఏమంటే అక్కడ శ్రీచక్రం ఉందన్నమాట. ఎక్కడ ఉంది, నేల మీద లేదు, గోపురంకి టాప్లో ఉంది అది. అసలు పిక్స్ పెడతా చూడండి, నార్మల్గా వీడియో కూడా ఉంటుంది. సో ఆ శ్రీచక్రంలో మళ్ళీ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. నాకు నటరాజ స్వరూపం అసలు డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి చూడండి, అవి కనిపించాయి. మళ్ళీ కృష్ణుడిది కథ ఉంటుంది అక్కడ, వస్త్రాలు దొంగతనం చేసేది, లైక్ వగేరా స్టోరీస్ ఉన్నాయి. క్షీరసాగర మధురం ఉంది. అసలు ఆ గుడి గోపురం మీద అంత టాప్లో ఎలా చెక్కారో అసలు అర్థమే కాలేదు నాకు. అసలుకి డూమ్ షేప్లో ఉంటుంది అది, దాంట్లో ఎలా చెక్కారు అని ఆలోచించి అసలుకి వెరీ ఇంప్రెసివ్ అనమాట ఆ వర్క్ చూస్తే. రామప్ప టెంపుల్ని యాక్చువల్గా రామప్ప అనే శిల్పిగారు నిర్మించారు. మన భారతదేశంలో ఏ గుడికి ఆ శిల్పిగారి పేరు లేదు. అంత గొప్పగా చెక్కిన రామప్ప పేరుని అక్కడ ప్రజలందరూ పిలుచుకునేవారు చాలా గౌరవంతో. ఆ గుడికి రామప్ప దేవాలయం అని పెట్టారు. యునెస్కో గురించి చాలామంది వినే ఉంటారు. అంటే అది ఓల్డ్ హెరిటేజ్ అనమాట. లైక్ ఈ టెంపుల్ బాధ్యత సంరక్షణ మొత్తం యునెస్కో తీసుకుంది. సో నేషనల్ వైడ్గా దీనికి గుర్తింపు ఉంది. అంటే దీని సంరక్షణ మొత్తం, దీని బాధ్యత అంటే ఏది చెక్కు చెదరకుండా పరిరక్షించాల్సిన బాధ్యత యునెస్కో తీసుకుంది. ఊరికే తీసుకోదుగా, అంత వర్క్ అంత నాలెడ్జ్ మొత్తం ఆ శిల్పాలలో పెట్టేశారు. దాని ఒక్క రీజన్ వల్ల వాళ్ళు తీసుకున్నారు బాధ్యత. మరి మనం ఏం చేస్తున్నాం అర్థం కావట్లేదు. మరి అదొక్కటే గుడి ఉందా మన దగ్గర భారతదేశంలో? కొన్ని వేల గుళ్ళు ఉన్నాయి. కొన్నేమో యుద్ధాల్లో పోయాయి, కొన్నేమో మత కళల్లో పోయాయి, అసలుకి పెద్ద పెద్ద బుక్కులు పోయాయి, గ్రంథాలు పోయాయి, అన్నీ నాశనం అయిపోయాయి. ఏముంది మనకి? చాలా వరకు పేపర్లే పోయాయి, గ్రంథాలు, ఆ ఆకులు తాటాకులు అన్నీ పోయాయి. ఓకే, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ పోయాయి అనుకోండి. సింపుల్ ఇప్పుడు మనకి మిగిలిన నాలెడ్జ్ కొన్ని బుక్కుల్లో ఉన్నాయి. కొన్ని మాత్రం ఇలా రాళ్ళ మీద చెక్కేశారనమాట మనోళ్ళు. మన వాళ్ళ తెలివితేటలకి దండం పెట్టచ్చు ఒక్కొక్కరికి. సో శిల్పాల మీదనే చాలా కథలు ఉంటాయి. రామప్ప టెంపుల్లో కొన్ని శిల్పాలు ఉంటాయి, నాట్య భంగిమలు అంటారు. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి అనమాట. అంటే బాధపడుతున్నట్టు, కోపంగా ఉన్నట్టు. ఈ అమ్మ ఒక రాయి మీద నువ్వు అన్ని భావోద్వేగాలను ఎలా పుట్టించావు, ఎలా చేసావు అసలుకి? ఒక ఆమె హై హీల్స్ వేసుకొని ఉంటుంది. అమ్మ హై హీల్స్ ఇప్పటి కాన్సెప్టా అప్పటి కాన్సెప్టా, అసలు ఏంటిది నాకు అర్థం కాలే. ఇంకోటి ఏమంటే అక్కడ మన శివుడి దర్శనానికి వెళ్ళే గ్యాప్లో ఇట్లా మనకి గడపలా ఉంటుంది ఒకటి, అంటే ఎంట్రన్స్ దగ్గర కింద చిన్న పెద్ద లాంగ్ ఫ్లూట్లో ఉంటుంది. ఫ్లూట్లో కూడా ఉండదు అది, టెంపుల్లో ఒక పార్ట్. అది కృష్ణుడి బొమ్మ నీకు తెలిసిపోద్ది అక్కడ కృష్ణుడికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఉందనేసి. ఆ ఫ్లూట్ మీద ఇలా కొట్టావనుకో అది హ్యాలో అనమాట. నువ్వు కొడితే నీకు సౌండ్ వస్తూ ఉంటుంది, టింగ్ 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 అని, మ్యూజికల్ నోట్స్ అవి.
ఆ టెంపుల్లో నువ్వు ఎక్కడ కొట్టినా కూడా మళ్ళీ నీకు ఆ సౌండ్ రాదు. సో హౌ క్రేజీ ఇట్ ఈజ్. నువ్వు ఆ పెద్ద కొండ మొత్తం మీద చెక్కిన శిల్పాలు ఏ శిల్పాన్ని కొట్టినా నీకు సౌండ్ రాదు. ఆ ఒక్క ప్లేస్ దగ్గరే నీకు ఆ సౌండ్ వస్తుంది. మ్యూజికల్ నోట్స్ అంటారు వాటిని. ఒక్కొక్కరు బుక్లో రాసుకుంటారు మ్యూజికల్ నోట్స్ని. అక్కడ మాత్రం ఎలా పెట్టారు, అది కూడా రాయికి. ఇంకోటి ఏమంటే మీరు ఆ స్తంభాలని గమనించండి, కిందేమో హెగ్జాగోనల్ షేప్లో ఉంటాయి, పైకి వెళ్ళే కొద్దికి షేప్స్ మారుకుంటూ పైన సర్కిల్ అయిపోద్ది. అమ్మ అంటే ఒక పిల్లర్ని 3 స్టెప్స్లో డిజైన్ చేశారు. ఏదో ఇప్పుడు మనలాగా పిల్లర్ని ఒక స్క్వేర్ షేప్లో వేసేసి పైకి లేపేయడం కాదు. కింద హెగ్జాగోనల్ పెట్టారు, పైన రౌండ్ షేప్ పెట్టారు. లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి టెంపుల్ మొత్తాన్ని ఒక స్టార్ షేప్ అవుట్లైన్గా డిజైన్ చేశారు. సో లోడ్ అనేది యూనిఫామ్గా నీకు ఆ గర్భగుడి కానీ మొత్తం ఆ టెంపుల్ లోడ్ మొత్తం బరువు మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇంకో క్రేజియస్ట్ థింగ్ చెప్తే ఇది హైలైట్ అనమాట. అక్కడ ఇసుక ఉంది. ఇసుక ఎందుకు ఉందని చూస్తే, బయటకు వచ్చి చూస్తే టెంపుల్ మొత్తం ఒక ఇసుకలో ఉంది. ఇసుకలో ఉండడం ఏంటి అని చూస్తే ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఇసుక పోసేసి దాంట్లో టెంపుల్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. మీరు గమనించండి, ఒక బాక్స్ తీసుకోండి, దాంట్లో గుడ్డు పెట్టండి, ఎగ్, ఇలా పగిలిపోద్ది. షేక్ అయినా చిన్న కదలికి వచ్చినా కదులుతూ ఉంటుంది. అదే నువ్వు ఆ బాక్స్ మొత్తాన్ని ఇసుకతో నింపేసి ఒక గుడ్డు పెట్టి చూడండి, మీరు ఎంత కదిపినా కూడా అది చలనం ఉండదు, పగలదు గుడ్డు. సో శాండ్ బాక్స్ టెక్నాలజీ అనమాట వాళ్ళు వాడింది. ఒక పెద్ద శాండ్ బాక్స్లో ఈ టెంపుల్ ఉంది. ఇలా ఎలా కట్టారు దేవుడా. భీమా రివర్ అనేది చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. సో ఆ టెంపుల్కి కావాల్సిన రాళ్ళు కానీ లేదంటే గ్రాన్యువల్ స్టోన్స్ అంటారు అనమాట. అంటే కొన్ని శిల్పాలు చెక్కడానికి గ్రాన్యువల్ స్టోన్స్ వాడారు, కొన్నిటికి శాండ్ బేస్డ్ స్టోన్స్ వాడారు అనమాట. అంటే అంత ఫైన్ ఫినిషింగ్ రావడానికి రీజన్ అదే. ఆ టెంపుల్కి సమకూర్చిన సామాన్లు లేదా రాళ్ళు అవన్నీ భీమా రివర్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో వాటి క్రేజీ అసలుకి. రామప్ప ఈ టెంపుల్ని నిర్మించేటప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వచ్చి రామప్పని గైడ్ చేశాడంట. అంటే ఈ టెంపుల్ ఇలా కట్టు, అలా కట్టు, ఇవి పెట్టి ఇలా చెక్కు అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి రామప్పకి హెల్ప్ చేశాడంట. సో దాని వైభవం అసలు వర్ణనాతీతం అన్నమాట. క్రేజీ ఉంటుంది. అక్కడ స్తంభాలకి ఆ హోల్స్ అలా ఇలా ఉండటం వల్ల అక్కడ నాట్యాలు కానీ లేదంటే వేరే వేరే చేసిన పూజలు చేసిన రిచువల్స్ చాలా రకాలు చేస్తూ ఉంటారు శివుడికి కూడా. ఆ స్తంభంలో అలాంటి షేప్స్ కానీ అలాంటి హోల్స్ ఉండటం వల్ల ఆ గుడిలో నాట్యాలు లేదంటే వేరే వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ పూజలు కానీ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అక్కడ జరిగే కల్చర్ ఏదైతే ఉంటుందో, అక్కడ ట్రెడిషన్ని బట్టి జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సౌండ్ని రీవైబ్రేట్ చేస్తాయి. మనం ఒక రూమ్లో నిల్చొని గట్టిగా అని అరిచాము అనుకోండి, ఆ సౌండ్ 4 గోడలు గుద్దుకొని మళ్ళీ నీకు వినిపిస్తుంది. మనకు పెద్ద పెద్ద కొండల దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు అరిస్తే అది మళ్ళీ నీకు ఎక్కువ వినిపిస్తుంది. సో ఈ టెంపుల్లో జరిగే ఈ కల్చర్ ఏదైతే ఉందో ఈ ట్రెడిషన్స్ వల్ల నీకు ఏదో ఒకటి సంథింగ్ సౌండ్ అయితే ఉంటుంది కదా. సో నాట్యం వేసినప్పుడు వచ్చే ఒక మ్యూజిక్ కానీ లేదంటే రకరకాల పూజలు చేసేటప్పుడు నీకు ఒక వైబ్ వస్తుంది. ఆ వైబ్ అంతా ఆ టెంపుల్ ఇరుక్కోకుండా ఆ రంధ్రాలు ఆ చిన్న చిన్న హోల్స్ ఉండటం వల్ల రీవైబ్రేట్ అయ్యి అవి చాలా డిస్టెన్స్ వెళ్తాయంట. నీకు స్కూల్లో బెల్లి కూడా చుట్టుపక్కలకి ఎలా అయితే వినిపిస్తుందో ఇక్కడ గుళ్ళో పూజ జరిగిన స్పెషల్ అకేషన్ ఏమైనా జరిగినా కూడా చుట్టుపక్కల గ్రామాల వరకు ఈ సౌండ్ వెళ్ళేదన్నమాట. అంటే ఇక్కడ జరుగుతుంది గుళ్ళో ఏదో కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఇట్స్ లైక్ ఆల్ సౌండ్ టెక్నాలజీ బేస్తో రీవైబ్రేషన్ కాన్సెప్ట్ని వాడి ఈ స్తంభాల డిజైన్స్ షేప్స్ అలా పెట్టారనమాట. క్రేజీ అసలుకి. మన భారతదేశంలో ప్రతి గుడికి ఒక చరిత్రే ఉంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వచ్చిందంటున్నారు, వచ్చిన సైంటిస్టులే వచ్చిన రోబోట్సే వచ్చినా కూడా మన వాళ్ళు కట్టిన గుడి నిర్మాణాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయమన్నా కూడా ఎవడు చేయలేడు. అంత గొప్పగా మన వాళ్ళు నిర్మించారనమాట. శిల్పికారులు కానీ వాళ్ళని ప్రోత్సహించిన రాజులు కానీ నాలెడ్జ్ పరంగా హైలో ఉన్నారు. ఈ ఏఐ పనికిరాదు, రోబోట్లు పనికిరాదు, సైంటిస్టులు కూడా పనికిరారు. రాసిస్తా నేను. ఏ గుడి కూడా ఊరికే కట్టలేదు మన వాళ్ళు. ప్రతి గుడికి స్థల పురాణం ఉంటుంది. ప్రతి స్థల పురాణం ఒక పురాణంతో సమానం. ప్రతి గుడి ఏదో కథ చెప్పుద్ది, ఏదో ఒక నీతి ఉంటుంది, మనిషి అభ్యున్నతకి తోడ్పడుతుంది. సో దాన్ని మనం తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.
ये वृक्षेषु सस्मिज्जरानीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये